హాయ్ అండి. మీ మౌని మీనా ఛానల్‌కి స్వాగతం. ఈరోజైతే నేను చేసుకున్న ఫుడ్ ఐటెమ్స్ అయితే ఫోటోస్ రూపంలో నా దగ్గరైతే ఉన్నాయండి. అవన్నీ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈరోజు కొంచెం హెల్త్ అయితే బాలేదండి. అందుకని చెప్పేసి ఈరోజు ఏమీ నేనైతే వంట ప్రిపేర్ చేయలేదు. కాకపోతే నా దగ్గర ఇంతకుముందు తీసుకున్న ఫోటోస్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకు షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని చెప్పేసి షేర్ చేస్తున్నానండి. ఇలా ఇవన్నీ చూసిన వాటిలో మీకు ఏదైనా ఫుడ్ గనక నచ్చితే నాకు కనుక కామెంట్ చేస్తే నేను ఆ ఫుడ్‌ని మీకైతే రెసిపీ రూపంలో చేసైతే వీడియో పెడతాను. అది ఏదన్నా కానీ చిన్నదైనా గానీ, పెద్దదైనా గానీ నేనైతే ఖచ్చితంగా మీకోసం అది ఒక ఇదైతే నా స్పెషల్ రెసిపీ అండి. జున్ననమాట. నేనైతే ఇలా జున్నుని గాజు బౌల్స్‌లో ఏసైతే ఉడకనిస్తాను. చాలా అంటే చాలా బాగొస్తదండి. నేనొకసారి అది తప్పకుండా మీకు రెసిపీ పెడతాను. మీరందరూ కూడా ట్రై చేసి నాకెలా ఉందో చెప్పండి. చూసారు కదా! మా వినాయకుడి కోసం చేసిన వంటలు, అలాగే మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నారో చూసారు గదా! ఎంత బావున్నారో. ఏంటా అన్ని వెజ్ రెసిపీసే చూపిస్తుందనుకుంటున్నారు గదా! నాన్ వెజ్ రెసిపీస్ కూడా చూపిస్తానండి ఒకరోజు. నేనైతే మీకోసం తప్పకుండా నా దగ్గర నేను ప్రతి ఒక్క నేను చేసిన ఐటెమ్స్ అయితే ఫోటోస్ రూపంలో పెట్టుకుంటాను. మీకైతే తప్పకుండా షేర్ జేస్తాను. ఇక్కడ చూసారు గదా! చేసినయన్నీ పెట్టుకొని ఎంత చక్కగా తింటున్నామో అలానే తినేస్తామండి. ఇక్కడ పోతే శ్రావణ మాసంలో సెకండ్ వారం చేసుకుంటాం గదా! మనం లక్ష్మీదేవి పూజ అనమాట. అలాగనమాట. నా ఫుడ్ రెసిపీస్ అన్నీ నేను ఎలా చేస్తాను, ఎలానో అనేసి అనుకుంటారు గదా! అందుకని నేనైతే ఈ ఫోటోస్ రూపంలో తీసుకున్నానండి. అవైతే షేర్ చేశాను. ఇప్పుడు చూసేదైతే నా స్పెషల్ రెసిపీ అండి. లడ్డు అయితే నేను చాలా చేస్తాను. మా వాళ్ళందరూ లడ్డు చేస్తే చాలా బావుంటదంటారు. తప్పకుండా మీకోసం ఒకరోజు నేనైతే లడ్డయితే చేస్తాను. బొబ్బట్టు, అలాగే శ్రావణ మాసంలో మూడో రోజు పూజ అనమాట. మూడో వారం పూజ. ఇలా అయితే నేను పూజలైతే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇదైతే మాత్రం నేను ఇంట్లో నుంచి చేసింది కాదండి. మా పాప ఈ ఫోటోనైతే యాడ్ చేసింది. ఎందుకంటే తనకు అన్ని ఫుడ్‌లో కన్నా, అన్నిట్లో కన్నా ఈ జ్యూస్ అంటే చాలా ఇష్టం. అందుకని పెట్టేసింది. ఇక్కడైతే సున్నుండనమాట. చూసారా దోసెలెలా వచ్చినాయో? మీకు కూడా ఇలా దోసెలు కావాలా? ఖచ్చితంగా రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను. ఏంటా వీళ్ళు ఇన్ని రెసిపీస్ ఒకే రోజు చేసుకొని తిన్నారా అని అనుకుంటారు గదా! అలా ఏం కాదండి. మా ఇంటికి రిలేటివ్స్ వస్తే ఆ రోజు నేను వాళ్ళ కోసం ఇవన్నీ చేశాను. ఇకపోతే వాళ్ళకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేశాం అవన్నమాట. కాఫీ అంటే ఫేవరెట్ లేనోళ్ళు ఎవరు చెప్పండి? అందుకని కాఫీ గూడా చాలా కలుపుతాను నేను. నేరేడు పళ్ళు చూసారు గదా! అయినా నేరేడు పళ్ళంటే తెలియనోళ్ళు ఉండరు కదా! సీజనల్ ఫ్రూట్ అండి. ఈ సీజన్‌లో అయితే మంచిగా దొరుకుతాయి. మీకు కనుక ఎక్కడైనా దొరికితే తప్పకుండా అయితే తెచ్చుకొని తినండి. చాలా అంటే చాలా బావుంటది. ఇదొచ్చేసేటప్పటికి దిబ్బ రొట్టండి. ఇడ్లీ పిండితో వేస్తాం గదా! అది. ఇవైతే చిట్టి పెసరట్లు. ఆనియను, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసుకొని తింటే ఆహా! చాలా బావుంటదండి. ఇవొచ్చేసేటప్పటికి కర్బూజా కాయ, గులాబ్ జామున్ ఎప్పుడైనా ఆకలైంది అనంటే తప్పకుండా మనకు గుర్తొచ్చే ఐటెమ్ మ్యాగీనేనండి. అది కూడా సూపీ మ్యాగీ అంటే నాకు చాలా ఇష్టం అది. ఇక్కడ చూసారా మా పాప కోసమయితే బొమ్మల దోసలయితే ఎంత బాగా వేశామో. ఇకపోతే సీజనల్ ఫ్రూట్స్ చెప్పాను గదా! నేరేడు పండ్లు ఎవరికైనా దొరికితే తప్పకుండా తెచ్చుకొని తినండి. చాలా బావుంటాయి టేస్ట్ గూడా. ఇదైతే ఇన్‌స్టంట్ కాఫీ అన్నమాట. ఈ కాఫీకో పెద్ద స్టోరీ ఉంది. నేనైతే మీకది చెప్తాను. పావు బాజీ. ఏ రెసిపీస్ కావాలన్నా సరే ఇందులో ఒక్క చిన్న కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా మీకోసం ఆ రెసిపీని పోస్ట్ చేస్తాను. ఇవైతే వచ్చేసి నేను యూట్యూబ్ కోసం తీసుకున్న వస్తువులనమాట. సామాను. నేనైతే
2 ఇయర్స్ బ్యాక్ ఇవైతే తీసుకున్నాను. మా అక్క హైదరాబాద్ నుంచి నా కోసం కొని పంపించింది. యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి. ఇకపోతే ఇవి దేవుడి కోసం మాత్రమే వాడుతున్నానండి ప్రత్యేకంగా. ఇక ఇత్తడి వస్తువులు కదా! అందుకని కొన్ని కొన్ని సెపరేట్‌గా నాన్ వెజ్ కోసం కూడా తీసుకున్నాము. అవైతే వాటికి ప్రిపేర్ చేస్తాను. శ్రావణ మాసం పూజ అండి ఇది. ఇంట్లో డెకరేషన్ చేసుకున్నాం. ఇవైతే నేను దేవుడి కోసం ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్నాను దేవుడికి పెట్టుకోవడానికి బావుంటాయి పూజా మందిరంలో అని చెప్పేసి. ఇక్కడి నుంచి హెల్తీ అండి అంతా. రాగి ఇడ్లీ, రాగి జావా, మజ్జిగ మా వారు చూసారా ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నారో. ఇదైతే రాగి అంబలండి. ఇక్కడైతే జొన్న రొట్టె. ఈలోపు అమ్మవారి గుడి అయితే వెళ్ళాము. అలాగే శివుడిని, అమ్మవారిని ఇద్దరిని దర్శనం చేయించుకొని అక్కడైతే ఒత్తులు వెలిగించుకొని వచ్చేసాము. కార్తీక మాసం అండి ఇది. కార్తీక మాసం, శ్రావణ మాసం, అలాగే వినాయక చవితి ఇవంతా వెజ్ కదా! అందుకని ఈ ఈ ప్రాసెస్ అంతా మీకు వెజ్జే కనిపిస్తది. ఇక్కడైతే మేము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైతే అన్నవరం అయితే వెళ్ళామండి. అక్కడ తీసుకున్నాము ఈ టోపీ దోస. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదండీ అలా ఉంటే. చాక్లెట్ బ్రౌనీ అన్నమాట. గొట్టాలు, సున్నుండలు, టమాటా చట్నీతో దోస. అయితే ఫేవరెట్ చిక్కుడుగాయ పచ్చడండి. నేను ఒకరోజు తప్పకుండా మీకు పెడతాను. నా ఛానల్ గనక మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ అండి.